ఏంటి వెంకటరెడ్డి గారు వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారు అనుకుంటే పోసాని కృష్ణమూర్తి గారు వంతు వచ్చింది ఇప్పుడు. సార్ దాదాపుగా 9 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం. నారా లోకేష్ అనేటటువంటి ఒక షాడో ముఖ్యమంత్రి చేతిలో రెడ్ బుక్ అనేటి ఒకటి పట్టుకొని, ఆ రెడ్ బుక్ పేరు పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్కని ఎవరి మీద ఎప్పుడు వదులుతారో తెలియదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వదులుతున్నారు, రేపొద్దున జనసేన మీద వదలొచ్చు, రేపొద్దున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది మీద కూడా లోకేష్ వదలొచ్చు. దానిలో భాగంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ పిచ్చి కుక్కను వదిలారు. ఇంకా పిచ్చి కుక్కను వదిలినప్పుడు అది ఎవరిని పెడితే వాళ్ళని గడుస్తుంది కాబట్టి అయ్యే కేసులు అనమాట. సో నేను క్లియర్ గా అడుగుతున్నా, పోసాని కృష్ణమురళి గారిని ఏ కేసులో ఎవరు కంప్లైంట్ ఇచ్చారని అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఆయన మీరు ఎఫ్ఐఆర్ కాపీలో ఇంతబడికి ఎఫ్ఐఆర్ కాపీని ప్రొడ్యూస్ చేయాల, ఎక్కడ ఎఫ్ఐఆర్ కాపీని వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఇవ్వాల. వాళ్ళ ఎవరైతే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఏదైతే అరెస్ట్ చేస్తాం నోటీస్ ఇచ్చారు, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి, అది కూడా 26వ తారీఖు, అంటే నిన్న 26వ తారీఖు, 26వ తారీఖు రాత్రి 8:30 సమయంలో వాళ్ళ ఇంటికి వచ్చి ఏదైతే 27వ తారీఖు 8:30 టైంలో అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇచ్చారు. మీరు చూడండి, కనపడుతుంది. అదేంటి, నిన్న 26వ తారీఖు కదా మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది, మరి 27వ తారీఖు ఎట్లా డేట్ ఇచ్చారు? రెండోది, ఇప్పుడు పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం నిన్న 26 అయిపోలేదు కదా, 12 తర్వాత కాదు కదా అరెస్ట్ చేసింది. కాదండి, 26వ తారీఖు అరెస్ట్ చేస్తే 26వ తారీఖు ఇవ్వాలి కదా డేటు. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న డేట్ తో ఇవ్వాలి. అక్కడ మీకు కింద 27వ తారీఖు డేట్ తో ఇచ్చారు చూడండి. పోలీసులు 27వ తారీఖు అరెస్ట్ చేసినట్టు ఇచ్చారు. అంటే మరి ఎందుకు ఆ విధంగా 12 తర్వాత ఏమైనా తీసుకెళ్లారేమో? లేదు, 8:30 కదా, 8:45 వెళ్ళడం వెళ్ళారు తప్పించి అరెస్ట్ చూపించడం ఏమన్నా అక్కడ టెక్నికల్ గా ఏమన్నా ఏ టైంలో మనకు నోటీసులు ఇస్తే ఆ టైంలో డేట్ వేస్తారు. ఇదే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవడానికి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో రాసుకునేది కాదు కదా. పోలీసులు ఇచ్చేటటువంటి దాంట్లో క్లియర్ గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. 2, జనసేన నేత ఎవరో మనీ అంట, ఏది జోగినేని మనీ, అవును, ఏది జోగినేని మనీ అనేటటువంటి ఒక జనసేన నేత కంప్లైంట్ ఇచ్చాడంట. ఎప్పుడు 2 రోజుల క్రితం. ఏమని? సోషల్ మీడియాలో అంట పోసాని కృష్ణమురళి గారి వీడియోలు అంట తెగ వైరల్ అయిపోతున్నాయి అంట. ఏది, పోసాని కృష్ణమురళి గారు అంతకుముందు తిట్టారు, ఆ తిట్టిన దానికి సంబంధించి ఫుల్ వైరల్ అయిపోతున్నాయి అంట. ఆ ఫుల్ వైరల్ అయిన దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. జాగ్రత్తగానండి సార్, వరం గారిని జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగానండి. ఆ వైరల్ చేసిన ఎదవలను కూడా అరెస్ట్ చేయాల్సింది. ఆయన ఎప్పుడో మాట్లాడితే 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం మాట్లాడితే, ఇప్పుడు వైరల్ చేస్తున్న ఎదవలను కదా అరెస్ట్ చేయాల్సింది. ఫస్ట్ పాయింట్, వైరల్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయకుండా. కాదండి, మీ హయాంలో కూడా అలాగే అయిందా? వాళ్ళు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం చేస్తే అరెస్ట్ చేసిన సందర్భాలు లేవా? చెప్పండి సార్, ఎక్కడో వైఎస్ఆర్సీపీ ఎవరిని చేయలేదండి, ఎప్పుడో జరిగినవి చాలా అరెస్టులు జరిగినాయి. 1-2 వాళ్ళు గోడ అదే కదా. సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలా మందిని తెలుగుదేశం పార్టీ మీరు చెప్పమంటున్నా ఒక కేసు అది ఒకటి కాదు కదా, ఎన్ని కేసులు ఫైల్ అవ్వలేదు? 14 కాదండి, 2014-19 మంది తిడితే మేము 19 మధ్య నుంచి 24 మధ్య అరెస్ట్ చేసామని ఏమన్నా చూపించండి. ఒకటైనా పలానా కేసులో ఇదిగో 2019 కంటే ముందు తిడితే మేము గవర్నమెంట్ లోకి వచ్చి నాకు అరెస్ట్ చేసామని కాదండి. అయితే కాదు, ఇప్పుడు ఇది 2024-25 అనుకున్నాం. 2024లో తిట్టిన వాళ్ళు 2025లో అరెస్ట్ చేయకూడదా? అదేం లాజిక్? 24 ఒక మాట నేను చెప్తాను సార్, ఎవరు కంప్లైంట్ ఇచ్చింది? అని ఎవరన్నా ఇవ్వచ్చు కదండి, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. తప్పు జరిగితే దానికి కావాల్సింది ఎవిడెన్స్. అతను తిట్టాడా లేదా, తప్పు చేసాడా లేదా అన్నదాన్ని చూస్తారు. కానీ ఆ సంవత్సరం చేసాడా, ఈ సంవత్సరం చేసాడా, 5-10 సంవత్సరాల క్రితం ఎప్పుడో దొంగతనం చేసాడు ఒకరు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు, వస్తే మళ్ళీ అరెస్ట్ చేయరా? అయ్యా 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారంటారా?